ఈ రోజు సింపుల్ వర్డ్స్ లో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ 2026 ని చూద్దాం. తెలంగాణ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడానికి ఒక ఎడ్యుకేషన్ కమిషన్ క్రియేట్ చేసింది. ఈ కమిషన్ స్టేట్ లో ఉన్న స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ సిచ్యువేషన్ ని స్టడీ చేసి కొన్ని ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఇచ్చింది. ముందుగా కమిషన్ తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసింది. గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఓన్లీ 26% మాత్రమే ఉన్నారు. థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ లో ఓన్లీ 6.3% స్టూడెంట్స్ మాత్రమే సెకండ్ క్లాస్ టెక్స్ట్ చదవగలుగుతున్నారు. ఇది బేసిక్ లెర్నింగ్ వీక్ గా ఉందని చూపిస్తుంది. కొన్ని స్కూల్లో స్టూడెంట్సే లేరు. తెలంగాణలో 1920 గవర్నమెంట్ స్కూల్లో జీరో ఎన్రోల్మెంట్ తో ఉన్నాయి. 82% స్కూల్స్ లో ఒక టీచర్ మల్టిపుల్ క్లాసెస్ కి టీచ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ గా ఒక టీచర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసెస్ స్టూడెంట్స్ అందరికీ ఒకటే టైంలో టీచ్ చేస్తున్నారు. దీన్ని మల్టీగ్రేడ్ టీచింగ్ అంటారు. 36% స్కూల్లో సింగిల్ టీచర్ మాత్రమే ఉన్నారు. టీచర్స్ లీవ్ తీసుకుంటే స్కూల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్ లో మన పొజిషన్ 26. యూనివర్సిటీస్ లో 80% టీచింగ్ పోస్ట్ వేకెంట్ ఉన్నాయి. కాలేజెస్ లో క్వాలిటీ కూడా తక్కువ ఉంది. ఎందుకంటే 13.9% కాలేజెస్ కి మాత్రమే నాక్ అక్రిడేషన్ ఉంది. నాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్. ఇది ఇండియాలో యూనివర్సిటీస్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ టీచింగ్ క్వాలిటీని ఎవాల్యుయేట్ చేసి గ్రేడ్ ఇస్తుంది. తెలంగాణలో 3 to 18 years ఏజ్ స్టూడెంట్స్ 80 lakhs ఉన్నారు. పేరెంట్స్ ఆల్మోస్ట్ 1.5 crores. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. కమిషన్ రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి చాలా ప్లేసెస్ విజిట్ చేసింది. తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ విజిట్ చేశారు. టోటల్ గా 305 స్కూల్స్, హాస్టల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ విజిట్ చేశారు. పంజాబ్, హర్యానా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ కి వెళ్లారు. యుఎస్ఏ, వియట్నాం, మలేషియా, ఫారెన్ కంట్రీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కూడా స్టడీ చేశారు. టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ తో మీటింగ్స్ అండ్ సెమినార్ కండక్ట్ చేశారు. పబ్లిక్ హియరింగ్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. మిషన్ రికమెండేషన్స్. ఫస్ట్ ది చైల్డ్ సెంట్రిక్ అంటే పాలసీస్ అండ్ మెథడ్ స్టూడెంట్ ఈజీగా లెర్న్ చేసేలాగా డిజైన్ చేయాలి. సెకండ్, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. సజెషన్స్ పేపర్ మీదనే కాకుండా స్కూల్లో యాక్చువల్ గా ఫాలో చేయాలని అన్నారు. థర్డ్, ది వైడ్ కన్సల్టేషన్. టీచర్స్ ని, ఎక్స్పర్ట్స్ ని అందరిని డిస్కస్ చేసి గ్రౌండ్ రియాలిటీ కన్సిడర్ చేసి రికమెండేషన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఫోర్త్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రాక్టీస్. ఇండియాలో మాత్రమే కాకుండా ఫారెన్ కంట్రీస్ లోని సక్సెస్ఫుల్ మెథడ్స్ ని కూడా స్టడీ చేసి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో చేయడానికి సజెషన్స్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ రికమెండేషన్స్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మోస్ట్లీ ప్రైవేట్ స్కూల్లో మాత్రమే ఉంటాయి. కమిషన్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో స్టార్ట్ చేయాలని సజెషన్ చేసింది. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ గవర్నమెంట్ స్కూల్ క్యాంపస్ లోనే ఉంటాయి. దీనివల్ల చిన్న పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. ఈ పాలసీలో బిగ్గెస్ట్ ఐడియా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే స్టేట్ లో మోడర్న్ గవర్నమెంట్ స్కూల్స్ క్రియేట్ చేయడం. టీపీఎస్ స్కూల్లో నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ ఉంటుంది. స్కూల్ క్యాంపస్ లో ఆల్మోస్ట్ 1500 స్టూడెంట్స్ చదవగలరు. టీపీఎస్ స్కూల్లో ఫెసిలిటీస్ బెటర్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ గా స్కూల్ బస్సెస్, బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్స్, ఈవినింగ్ స్నాక్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ల్యాబ్స్, లైబ్రరీస్, గుడ్ క్లాస్ రూమ్స్. దీనివల్ల స్టూడెంట్స్ కి ప్రైవేట్ క్లాస్ లెవెల్ ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్లో దొరుకుతాయి. మెయిన్ గోల్ ఏంటంటే మల్టీగ్రేడ్ టీచింగ్ రిమూవ్ చేయడం అండ్ టీచర్ షార్టేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. కమిషన్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ బిల్ 2026 ని ఆపరేషన్ మాన్యువల్ ని ప్రిపేర్ చేసి రిపోర్ట్ తో అటాచ్ చేశారు. ఆపరేషన్ మాన్యువల్ అంటే స్కూల్ ఎలా ఆపరేట్ చేయాలి, దాని రూల్స్, డైలీ వర్క్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. ఫస్ట్, ది స్కూల్ డిస్ట్రిబ్యూషన్ అంటే స్కూల్స్ డిస్ట్రిక్ట్స్ ని డివైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ గా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రతి డిస్ట్రిక్ట్ లో 3 schools పర్ క్లస్టర్. రిమైనింగ్ డిస్ట్రిక్ట్ లో 1 school పర్ క్లస్టర్. అంటే బిగ్ డిస్ట్రిక్ట్ లో మోర్ స్కూల్స్, స్మాల్ డిస్ట్రిక్ట్ కి 1 school. సెకండ్, స్కూల్ ఓవర్ సైట్. స్కూల్ ప్రాపర్ గా రన్ అవుతుందా, టీచర్స్, మెటీరియల్స్ కరెక్ట్ గా ఉన్నాయా అని చెక్ చేయాలి. థర్డ్, ది టీచర్ రిక్రూట్మెంట్. టీచర్స్ కి ఆటోమేటిక్ ప్రమోషన్స్ లేవు. ఫ్యూచర్ లో రిక్రూట్మెంట్ చేసే టీచర్స్ మెరిట్, పర్ఫార్మెన్స్ బేసిస్ మీద ప్రమోట్ చేయాలి. లాంగ్వేజ్ పాలసీ. స్కూల్లో 3 లాంగ్వేజ్ పాలసీ ఫస్ట్ క్లాస్ నుంచి ఫాలో చేయాలి. స్టూడెంట్స్ తెలుగు ఆర్ ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ నేర్చుకోవాలి. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు టీచింగ్ ఇంగ్లీష్ లో ఉంటుంది. నెక్స్ట్, మిడ్ డే మీల్ స్కీమ్ చేంజెస్. ప్రెసెంట్ మిడ్ డే మీల్ స్కూల్ వరకు మాత్రమే ఉంది. కమిషన్ జూనియర్ కాలేజ్ కి కూడా మిడ్ డే మీల్ ఎక్స్టెండ్ చేయాలి. దీనికో 15 crores ఎక్స్ట్రా బడ్జెట్ అవుతుందని అన్నారు. ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. మీల్ లో ఎగ్, బనానా యాడ్ చేయాలి. దీనికి 151 crores ఎక్స్ట్రా అవుతుందని సజెస్ట్ చేశారు. స్కూల్ కుక్స్ కి రెగ్యులర్ వీక్లీ పేమెంట్స్ ఇవ్వాలి. మీల్ మానిటరింగ్ కోసం సాఫ్ట్వేర్ సిస్టమ్ యూజ్ చేయాలని అన్నారు. టీచర్ ఎడ్యుకేషన్ చేంజెస్. ప్రెసెంట్ టీచర్ ట్రైనింగ్ సిస్టమ్ లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ ఉంటుంది. కమిషన్ ఈ కోర్స్ రిమూవ్ చేయాలి, బీఈడీని రీస్ట్రక్చర్ చేయాలని సజెషన్ ఇచ్చింది. 2 types బీఈడీ కోర్సెస్ ఉండాలి. ఫస్ట్, బీఈడీ ప్రైమరీ నర్సరీ టు క్లాస్ 5th వరకు. సెకండ్, బీఈడీ సెకండరీ 6th to 12th క్లాస్ వరకు. బీఈడీ స్టూడెంట్స్ కి 150 days స్కూల్ ట్రైనింగ్ ప్రాక్టీస్ కంపల్సరీగా చేయాలి. దీనివల్ల టీచర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ డెమో ప్రాజెక్ట్. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ ని టెస్ట్ చేయడానికి ఆరుట్ల విలేజ్ లో డెమో స్కూల్ క్రియేట్ చేశారు. మల్టిపుల్ స్కూల్ ఎంపీపీఎస్, జెడ్పీహెచ్ఎస్, టీజీఎంఎస్ 2 అంగన్వాడీస్ ని కంబైన్ చేసి ఒక 5.5 acres లో 1600 స్టూడెంట్స్ కెపాసిటీతో పెద్ద క్యాంపస్ ని క్రియేట్ చేశారు. ఆ క్యాంపస్ లో స్పోర్ట్స్ గ్రౌండ్స్, క్లాస్ రూమ్స్, హాస్టల్స్, బస్ ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు. స్కూల్స్ కి దూరంగా ఉన్న స్టూడెంట్స్ కోసం బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. 50% గవర్నమెంట్ సబ్సిడీ, 40% బ్యాంక్ లోన్ తీసుకుని బస్ పర్చేస్ చేశారు. పేరెంట్స్ డిస్టెన్స్ ని బట్టి 400 to 1600 పే చేస్తారు. దీనివల్ల లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఆరుట్ల స్కూల్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో మెంబర్స్ గా హెడ్ ఆఫ్ స్కూల్ క్యాంపస్ కన్వీనర్, 30 పేరెంట్స్ ప్లస్ ఒక గవర్నమెంట్ ఇంజనీర్ ఉంటారు. ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందని చూసుకోవడానికి ఈ కమిటీ. స్కూల్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. క్లాస్ రూమ్స్ రినోవేట్ చేశారు. న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేశారు. క్లీన్ టాయిలెట్స్ క్రియేట్ చేశారు. గర్ల్స్ కోసం శానిటరీ నాప్కిన్ మెషిన్స్ ఇన్స్టాల్ చేశారు. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇంప్రూవ్ చేశారు. టీపీఎస్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. 2024-25 లో స్కూల్స్ లో 640 స్టూడెంట్స్ ఉన్నారు. 2025-26 లో 1605 స్టూడెంట్స్ అయ్యారు. అంటే 150% ఎన్రోల్మెంట్ ఇంక్రీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 72% స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ కి షిఫ్ట్ అయ్యారు. అటెండెన్స్ కూడా 64% నుండి 75% కి ఇంక్రీజ్ అయ్యాయి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. ఇంటర్మీడియట్ లో కూడా కొన్ని చేంజెస్ సజెస్ట్ చేశారు. ప్రెజెంట్ సిస్టమ్ లో కోచింగ్ సెంటర్స్ చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి ఐఐటి, జేఈ, నీట్ కోచింగ్ సెంటర్స్ స్ట్రిక్ట్ గా రెగ్యులేట్ చేయాలి. ప్రెజెంట్ జూనియర్ కాలేజ్ కోచింగ్ బిజినెస్ రన్ చేయడం బ్యాన్ చేయాలని అన్నారు. ప్రెజెంట్ ఉన్న 10th బోర్డ్ ఎగ్జామ్స్ రిమూవ్ చేసి కమిషన్ బోర్డ్ ఎగ్జామ్స్ ఓన్లీ 12th క్లాస్ లో కండక్ట్ చేయాలని సజెస్ట్ చేసింది. ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం ప్రెజెంట్ ఉన్న ఎప్సెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్స్ 12th క్లాస్ మార్క్స్ బేసిస్ లో ఇవ్వాలని సజెస్ట్ చేసింది. ఎస్ఎస్సి బోర్డ్ అండ్ ఇంటర్మీడియట్ బోర్డ్ కంబైన్ చేయాలి. పాస్ మార్క్స్ 45% చేయాలని అన్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ రికమెండేషన్స్. యూనివర్సిటీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లో 72% వరకు వేకెంట్ ఉన్న లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులు రిక్రూట్ చేయాలి. ఎఫిలియేటెడ్ ప్రాసెస్ రిఫార్మ్ చేయాలని అన్నారు. అంటే ఒక ప్రైవేట్ కాలేజ్ డిగ్రీ ఇవ్వాలంటే అదొక యూనివర్సిటీకి ఎఫిలియేషన్ తీసుకోవాలి. ఎగ్జాంపుల్ గా ఎక్స్ అనే డిగ్రీ కాలేజ్ ఉందనుకోండి, అదొక యూనివర్సిటీ లైక్ ఉస్మానియా, కాకతీయ, వేరే ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి ఎఫిలియేషన్. అంటే మా కాలేజ్ మీ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ యూజ్ చేస్తుంది, మీ యూనివర్సిటీ రూల్సే ఫాలో అవుతుందని చెప్పే ఆ ప్రాసెస్ ని సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్ చేయాలని అన్నారు. ఎఫిలియేషన్ ప్రాసెస్ హ్యాండిల్ చేయడానికి ప్రతి యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ ఎఫిలియేషన్ అనే స్పెషల్ ఆఫీస్ ఉండాలి. ఆ ఆఫీస్ కాలేజ్ ఇన్స్పెక్షన్ చేయడం, ఎఫిలియేషన్ అప్రూవ్ చేయడం, రూల్స్ ఫాలో చేస్తుందా లేదా అని చూడడం చేస్తుంది. 50 కాలేజెస్ కి ఒక ఇన్స్పెక్షన్ టీం ఉండాలి. ఆ టీంలో 3 ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండాలని అన్నారు. యూనివర్సిటీస్ లో డిసిషన్ తీసుకునే మెయిన్ బాడీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఈ కౌన్సిల్ ని బెటర్ గా రికగ్నైజ్ చేయాలి. అందులో మెంబర్స్ గా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉండాలి. అప్పుడు డిసిషన్ ప్రాక్టికల్ గా ఉంటాయని అన్నారు. వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ చేయాలని అన్నారు. సెల్ఫ్ ఫినాన్స్ కోర్సెస్ లో ఫీజు ఎక్కువగా ఉంటాయి. అందుకని సెల్ఫ్ ఫినాన్స్ సిస్టమ్ రెడ్యూస్ చేయాలని సజెస్ట్ చేశారు. యూనివర్సిటీస్ కి కోర్సెస్ డిజైన్ లో అకాడమిక్ ఫ్రీడమ్ ఉండాలి. ఈసీ ప్రోగ్రామ్స్ యూనివర్సిటీ క్యాంపస్ లోనే జరగాలి అన్నారు. యూజీ అండ్ పీజీ పాస్ పర్సెంటేజ్ 50% కి పెంచాలి. లింగ్డో కమిటీ రికమెండేషన్ ప్రకారమే స్టూడెంట్ సెలక్షన్ జరగాలని అన్నారు. ఐటీఐస్ ని టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి మార్చాలని అన్నారు. ప్రెసెంట్ ఐటీఐస్ లేబర్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. ఐటీఐస్ అండ్ పాలిటెక్నిక్స్ ని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఎఫిలియేషన్ చేయాలన్నారు. పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి ఇంజనీరింగ్ లో లాటరల్ ఎంట్రీ ఉండొద్దని అన్నారు. లాటరల్ ఎంట్రీ అంటే ఇప్పుడు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ బీటెక్ లో ఫస్ట్ ఇయర్ నుంచి కాకుండా డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతారు కదా, అది రిమూవ్ చేయాలని అన్నారు. 1500 కెపాసిటీతో ఉన్న డిగ్రీ కాలేజెస్ ని అన్ని ఫెసిలిటీస్ తో ఉండాలని అన్నారు. 200 మెంబర్స్ సరిపోయేంత హాస్టల్ కన్స్ట్రక్ట్ చేయాలి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లాగా సూరవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీని మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీగా డెవలప్ చేయాలని సజెస్ట్ చేశారు. తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అథారిటీ క్రియేట్ చేయాలి. ఇది స్కూల్ ర్యాంకింగ్, ఎడ్యుకేషన్ క్వాలిటీ అసెస్మెంట్, థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ చేస్తుంది. జనరల్ రికమెండేషన్, స్టేట్ బడ్జెట్ లో అట్లీస్ట్ 18% ఎడ్యుకేషన్ కి అలోకేట్ చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ని ఎక్స్పాండ్ చేయాలి. ప్రెసెంట్ 6 to 14 ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ని 3 to 18 ఇయర్స్ అంటే నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్ చాలా హై ఫీజ్ చార్జ్ చేస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఫ్రీ రెగ్యులేషన్ సిస్టమ్ ని క్రియేట్ చేయాలి. స్కూల్ ని కేటగిరీస్ గా డివైడ్ చేసి మాక్సిమం ఫీ లిమిట్ ఫిక్స్ చేయాలి. దీన్ని మానిటర్ చేయడానికి స్పెషల్ కమిషన్ క్రియేట్ చేయాలని రికమెండ్ చేశారు. ఓవరాల్ గా ఈ పాలసీ ఏమేంటంటే తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని క్వాలిటీగా, అఫోర్డబుల్ గా, యాక్సెసిబుల్ గా మార్చడం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.